అది వచ్చేసి పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నిజాలు పెట్టడం జరిగింది. దాని గురించి అభిమానులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయినారు. కొంతమంది అయితే నన్ను కొడతామని బెదిరించారు, మళ్ళీ కొంతమంది చంపుతామని బెదిరించారు. కొన్ని ఫోన్లు వస్తున్నాయి, పోస్టింగ్లు పెడుతున్నారు. నాకు అర్థం కాలేదు. విషయం ఏంటంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్కు ఇంత మంచి అభిమానులు ఉంటారని, అతని కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారని, అతని కోసం ఏమైనా చేసే వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. ఎంత అభిమానం ఉందని నాకు అస్సలు తెలియదు. కాబట్టి ఈ అభిమానులను వీళ్ళందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే, మీ మనసును గాయపరిచి ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే, మీ హీరోల గురించి ఏదైనా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే నన్ను క్షమించండి, ఇటువంటి తప్పు ఇంకెప్పుడు జరగదు అని చెప్పేసి నేను చంపలు వేసుకుంటున్నాను అని అంటాననుకున్నారా ఈడియట్స్? భారత మాత ఫ్యాన్ ఇక్కడ, భారతదేశం ఫ్యాన్ ఇక్కడ, భగత్ సింగ్ ఫ్యాన్ ఇక్కడ, భారతదేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి స్వతంత్ర పోరాట సమర యోధుల ఫ్యాన్ ఇక్కడ, అల్లూరి సీతారామరాజు ఫ్యాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్, అబ్దుల్ కలాం ఫ్యాన్, భారతీయ శాస్త్రజ్ఞులకు నేను ఫ్యాన్. వాళ్ళకు రా, అటువంటి గొప్ప గొప్ప మహాయోధులకు రా నేను ఫ్యాను. మొఖాలకు రంగులద్దుకొని, జుట్టుకు రంగులేసుకొని, పిచ్చి గెంతులు వేసుకుంటూ, వెర్రివాగుడు వాక్కుంటూ, అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, వెర్రి కూతలు పిచ్చి కూతలు వేసుకునేటువంటి ఈ నాటకాలు ఆడుకునే వీళ్ళకు కాదురా నేను ఫ్యాన్స్. ఈ సినిమా వాళ్ళ కోసం మీరు ఫ్యాన్స్ సంఘాలు, రక్తదానాలు, అసోసియేషన్లు, ఈవెంట్లు, సిగ్గు లేదురా మీకు? గర్వంగా ఉంటుంది నాకు ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ భారతదేశ గడ్డ పైన వచ్చి జీవిస్తున్నందుకు. మీసం వెలేయాలనిపిస్తుంది నాకు. మీకు సిగ్గుండాలి. ఇటువంటి భరతామని పుట్టినప్పుడు ఇక్కడ స్వతంత్ర సమర యోధులు, శాస్త్రవేత్తలు, భగవంతులు, ఎన్నో రకాలైన ఋషులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు వచ్చేసి మీరు గర్వపడాలి. వీళ్ళందరినీ వదిలేసి కేవలం 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆ నాటకాలు వేసుకునే వాళ్ళ కోసం మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారు అంటే మీకు సిగ్గుండాలి. ఎంత నీచమైనటువంటి వాళ్ళు మీరు, సన్నాసుల్లారా, ఈడియట్స్. సిగ్గు లేదురా మీకు? భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ అవినీతి ఏ విధంగా పెచ్చరిల్లిపోతారు? ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అందుతున్నాయా? ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండి ఆఫీసులో, పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు ఎక్కడ చూసినా అవినీతి, లంచం అని చెప్పేసి భారతదేశం ఈ విధంగా తగలిపడిపోతా ఉంటే మీరు వచ్చేసి సిగ్గు లేకుండా ఒక సినిమా యాక్టర్ పైన పోస్ట్ పెడితే దాని గురించి ఇంత రియాక్ట్ అవుతారా మీరు? మీరు రియాక్ట్ అయిన దాంట్లో ఒక 10% ఈ భారతదేశం కోసం, మన సమాజం కోసం, మన సమాజం యొక్క అభ్యున్నతి కోసం మీరు వినియోగించి ఉంటే, మీ హీరోలను అభిమానించే దాంట్లో 10%, ఈ దేశం ఇప్పటికీ నెంబర్ 1 అయిపోయి ఉంటుందిరా ఈడియట్స్. మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సినిమాలు, ఈ అభిమానులు, ఈ అభిమాన సంఘాలంటే ఇలాంటి దరిద్రపు గుట్టైనటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదు. ఈ రక్త తిలకాలు లేవు, ఈ పాలాభిషేకాలు లేవు, ఈ నీచమైన పరిస్థితి, ఈ దరిద్రపు గుట్ట పరిస్థితి ఎక్కడా లేదురా ఈడియట్స్. మీరేంద్రా నాకు చెప్పేది? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 3 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాని గురించి మీరు అంతగా ఆలోచిస్తూ ఉంటే, నవమాసాలు మోసి పెంచినటువంటి కన్న తల్లి గురించి ఎంతగా ఆలోచిస్తుంటారా మీరు? 19 సంవత్సరాలు పెరిగి పెద్దయ్యే వరకు తండ్రి తీసుకునేటువంటి బాధ్యత, ఆ తండ్రిని వచ్చేసి చదువు గురించి కానీ, బట్టల గురించి కానీ, తిండి గురించి కానీ, అతను తీసుకునేటువంటి ఆ శ్రద్ధను, అతను వినియోగించినటువంటి అతని యొక్క శ్రమను, దాన్ని గుర్తిస్తాండారా మీరు? చదువు చెప్పినటువంటి గురువును గుర్తిస్తాండారా మీరు? దేశ సరిహద్దుల్లో సైనికులు వచ్చేసి రాత్రి బగళ్ళు అని తేడా లేకుండా వాళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని రక్షిస్తా అంటే మనం ఇక్కడ వచ్చేసి బీరు కొట్టి, మందు కొట్టి ఎంజాయ్ చేస్తాం రా. వాళ్ళ గురించి ఆలోచిస్తాండారా మీరు? మన కడుపులోకి 5 వెళ్ళిపోతాయంటే కారణం తిండి. ఆ తిండి ఎక్కడి నుంచి? అన్నదాత వస్తాడు, వాడు సంవత్సరం అంతా శ్రమపడి నష్టానికి కూర్చి
ఊరి ఊరేసుకుంటాంటారా రైతు? అటువంటి రైతు గురించి ఏం ఆలోచిస్తుంటారా మీరు ఈడియట్స్? 3 గంటల సినిమా గురించి మీరు ఎందుకురా ఇంతగా రియాక్ట్ అవుతాడారు? ఏం చేస్తారా మీరు? ఏమవుతుందిరా మీ వల్ల? ఏయ్, భారత మాత కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ నేను, అర్థమైందా? మీలాంటి సన్నాసి బెదిరింపులకు భయపడేవాడిని కాదు నేను. ఆల్ ఫ్యాన్స్, వాడు చిరంజీవి ఫ్యాన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావచ్చు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ అబ్బలు, ఎవ్వడి ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఆల్ ఫ్యాన్స్, ఒక్కసారి మీ అందరికి చెప్తున్నాను, ఆలోచించండి. మూర్ఖంగా మాట్లాడుకోకండి. మా హీరో గొప్ప అని చెప్పేసి కొట్లాడుకోవద్దండి. సిగ్గు లేదురా మీరు? మా హీరో గొప్ప, మావాడు బాగా డాన్స్ చేస్తాడు, మావాడు అంటే ఏంద్రా మీ వాడు? వాళ్ళు బిజినెస్ చేసుకుంటాంటారా ఈడియట్స్? సినిమాలు వాళ్ళే తీసుకుంటాంటారు, రాజకీయాల్లోకి వాళ్ళే వస్తాంటారు, బిజినెస్లోకి వాళ్ళే పోతాంటారు. మీరు పిచ్చినా కొడుకుల మాదిరి వచ్చేసి టికెట్లు కొని సినిమాలు చూసి వాళ్ళందరినీ పైకి తెస్తాంటారా మీరు? అరే, అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడినారా మీరంతా? జాతీయ గీతం ఒకడన్నా సరిగా పాడగలుగుతాడా? వందే మాత్రం ఎవడు కరెక్ట్గా పాడగలుగుతాడు? భారతదేశ జెండా చరిత్ర గురించి ఎవరు చెప్పగలుగుతారా? ఆ జెండాని కనిపెట్టినటువంటి పింగళి వెంకయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి ఈ రోజు వీధిన పడి తిండికి గతి లేక గుళ్ళ దగ్గర అడుక్కుంటాడారు. వాళ్ళ గురించి ఎవడు ఆలోచించినారా? ఈ రోజు భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడడానికి కారణం అబ్దుల్ కలాం గారు అందించినటువంటి ఆ మిసైల్స్ రా ఈడియట్స్, వెదవల్లారా. ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్, చెప్తున్నా ఒక విషయం, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం నేను, అర్థమైందా? అవసరం అనుకుంటే నా వెనక ఎవడొచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, సింగల్ గా వన్ మెనారిగా ముందుకు దూసుకెళ్తూ ఉంటుంటానే కానీ వెనక్కి తిరిగి చూడడం, భయపడడం జరగదు. చైనా వాడు అరుణాచల్ను తన భారతదేశంలో అంతర్భాగంగా తన చిత్రపటాల్లో చూపిస్తున్నప్పుడు మీలో ఎవడ రియాక్ట్ అయింది? దేశమంతా చైనా వస్తువులతో నిండిపోతాడారా? ఎక్కడ చూసినా అవినీతి, లంచం కొడుతనం అయిపోతుందా? రేయ్, మీ ఫ్యాన్స్ బెదిరింపులకు భయపడడానికి పార్టీలు మార్చేటి రాజకీయ నాయకుడిని కాదు, పార్టీ అమ్మేటువంటి రాజకీయ నాయకుడిని కాదు, భరతమాత ముద్దు బిడ్డను, దేశభక్తి గుండెల నిండా కలిగినటువంటి వానిరా. కాబట్టి నేను అనుకున్నటువంటి ఆశయం అవినీతి అంతం, ప్రజాస్వామ్యం, అక్రమాలు లేనటువంటి రాజ్యం, అందరికీ సమాన హక్కు. అటువంటి సంకల్పం కోసం, అటువంటి లక్ష్యం కోసం అలు పెరిగినటువంటి పోరాటం నిరంతరంగా చేస్తూనే ఉంటాం. కానీ వెనుకకు తిరిగి చూసుకోం. ఇంకోసారి ఎవడే కానీ అనవసరమైనటువంటి ప్రేలాపనలకు పోయి అనవసరమైన పోస్టింగులు పెట్టినట్టు తెలిసిందో, నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే పిలేర్ సంజయ్ గాంధీ డిగ్రీ కాలేజ్, SGDC అండర్ SV యూనివర్సిటీ, చిత్తూరు డిస్టిక్ పిలేర్, ఆడికి పోయి అడగండి. నా అడ్రస్ వలసపల్లి, ఎర్రవారిపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్. ప్రజెంట్లీ ఐఎమ్ ఇన్ ఢిల్లీ.